దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నీకు ఏది చెప్తుంది? కష్టమా, నష్టమా, లాభమా, అవమానం అనేది పక్కన పెట్టు. దేవుడు కావాలా, లోకం కావాలా? నిర్ణయించుకోండి. నువ్వు లోకాన్ని మెప్పించొద్దు, లోకం కోసం కాదు. నువ్వు ఎందుకు నమ్ముకున్నాం మనం? ఆయన సంతోషపెట్టడానికే. ఏమండి? ఆయన సంతోషపెట్టడానికి, నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి కాదు. ఇది ఒకసారి కానీ మన ప్రభు దగ్గర తెచ్చుకుంటే నీ ప్రతి ఆత్మీయ సౌందర్యం, నీ ఆత్మీయ అలవాటు నీ ప్రభుత్వం ముడిపడి ఉన్నాడు. బైబిల్ గురించి నీకు అనవసరం. ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన గురించి ఆలోచించలేము నువ్వు. ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన ఏం పెద్ద కష్టమేం కాదు. మనం ఆయన నమ్ముకోకపోతే ఆయన నష్టమేం లేదు. ఆయన నమ్మిన మన కోసం నమ్మం, ఆయన కోసం ఏం కాదు.